చైత్ర చెప్పిన దాని ప్రకారం సంజయ్ మిస్ అవటానికి హెల్ప్ చేసిన ఇన్సైడ్ పర్సన్ శంకర్. ఇప్పుడు తన రీఇన్వెస్టిగేషన్ కూడా శంకర్ నుండే స్టార్ట్ చేశాడు. అభినవ్కి శంకర్ ఇన్వాల్వ్మెంట్ని ప్రూవ్ చేయడానికి డార్ఫ్లో అథారిటీ లేదు. సో అభినవ్ తన ఫ్రెండ్ రాధన్కి కాల్ చేశాడు. రాధన్ ఒక సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. రాధన్, నాకు ఇమీడియట్గా ఒక నెంబర్ కాల్ లాగ్స్ కావాలి. డార్ఫ్లోని హెడ్ కానిస్టేబుల్ శంకర్. అది కూడా నాకు ఆఫ్ ది రికార్డ్ కావాల్రా అని అడగ్గానే రాధన్, సరేరా నెంబర్ సెండ్ చేయి అని చెప్పాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ అభినవ్ ఫోన్కి మెసేజ్ వచ్చింది. శంకర్ కాల్ లాగ్స్ చూసిన అభినవ్ కళ్ళు చిన్నగా అయ్యాయి. శంకర్ డ్యూటీ అవర్స్లో ఉన్నప్పుడే ఒకే ఒక నెంబర్కి రిపీటెడ్ కాల్స్ చేశాడు. అది ఒక ప్రైవేట్ బర్నర్ ఫోన్. ఐడి, ఓనర్ డీటెయిల్స్ అన్నీ ఫేక్. కానీ లాస్ట్ కాల్ టైమింగ్ షాక్ ఇచ్చింది. 11:43 PM, జస్ట్ 2 minutes బిఫోర్ ది బ్లాక్ ఎస్యూవీ ఎగ్జిటెడ్ డార్ఫ్. అంటే శంకర్ సెక్యూరిటీ బ్లైండ్ స్పాట్ ఎక్కడుందో గైడ్ ఇచ్చాడు. కిడ్నాప్ ప్లాన్ని ఇనీషియేట్ చేశాడు. ఇది యాక్సిడెంటల్ కాదు, ఇది కోఆర్డినేషన్. అభినవ్కి క్లియర్ అయిపోయింది, ఇదంతా వెనుకుండి నడిపించింది, వాళ్ళకి హెల్ప్ చేసింది శంకర్నే అని. బట్ ఇంకా క్లియర్ ఎవిడెన్స్ కోసం రాధన్కి శంకర్ బ్యాంక్ అకౌంట్ హిస్టరీ కూడా కావాలి అని మెసేజ్ చేయగానే డన్ అని రిప్లై ఇచ్చాడు రాధన్. 1 గంట తర్వాత రాధన్ శంకర్ బ్యాంక్ హిస్టరీ కూడా ఇచ్చాడు. తన రెగ్యులర్ అకౌంట్లో కాకుండా సెకండ్ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అది కూడా తక్కువ కాదు, 2 lakhs, 5 lakhs అండ్ సంజయ్ కిడ్నాప్ అయిన రోజువైతే 2 crores. ఎక్కడి నుండి వచ్చాయో ట్రేస్ చేద్దామంటే అవ్వలేదురా అని మెసేజ్ చేశాడు. వెంటనే అభి రాధన్కి కాల్ చేసి, అభి, సంజయ్ కిడ్నాప్ అయిన నైట్ తన 2 to 3 hours శంకర్ లొకేషన్ ట్రేస్ చేయాలిరా అర్జెంటుగా అని చెప్పగానే రాధన్, ఓకేరా, అవ్వగానే కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడు. ఒక 30 minutes అయ్యాక రాధన్ అభికి కాల్ చేసి, అభి, డార్ఫ్కి 10 kilometers డిస్టెన్స్లో గ్రానైట్ క్వారీస్ ఉన్నాయిరా, అక్కడే ఆల్మోస్ట్ 1 hour చూపిస్తుంది అని చెప్పాడు. అక్కడా అని ఆలోచిస్తూ, థ్యాంక్స్రా రాధన్, చాలా హెల్ప్ చేశావ్ అన్నాడు అభి. రే, మనలో మనకేంట్రా ఇవన్నీ, కేస్ క్లోజ్ అయ్యాక మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేశాడు. అండర్గ్రౌండ్ టన్నల్స్, సౌండ్ ప్రూఫ్ జోన్, పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ హోల్డింగ్ అ టాప్ సైంటిస్ట్ హాస్టేజ్. అభి మనసులో ఒకే థాట్, సంజయ్ అక్కడే ఉంటాడు. అభినవ్కి తెలుసు, డార్ఫ్, పోలీస్, ఇంటెలిజెన్స్ ఎవ్వరికీ కాల్ చేయలేడు. ఎందుకంటే లీక్ ఎక్కడ్నుండి వస్తుందో తెలీదు. అందుకే అభి ట్రస్ట్ చేసే తన ఫ్రెండ్స్ అర్జున్, ఫీల్డ్ టాక్టిక్స్ ఎక్స్పర్ట్, నకుల్, సర్వేలియన్స్ అండ్ స్టెల్త్ ఎక్స్పర్ట్, రాఘవ్, షార్ట్ షూటర్, వీళ్ల ముగ్గురికి కాల్ చేశాడు. అందరూ అభి క్లోజ్ సర్కిల్, అనఫిషియల్గా ఆపరేషన్స్ చేయగల క్యాపబుల్ ఆఫీసర్స్. అందరూ ఒక మాట మాత్రమే అన్నారు, ఇఫ్ ఇట్స్ యోర్ కేస్ వ్యార్ ఇన్. నైట్ 11:10 PM, గ్రానైట్ క్వారీ అవుట్స్కర్ట్స్. ఎక్కడ చూసినా మట్టి, రాళ్ళు, మధ్యలో ఒక అబాండెండ్ ఆఫీస్ షెడ్. అదే ఎంట్రన్స్ అనిపిస్తుంది. నకుల్ థర్మల్ స్కానర్తో చెక్ చేశాడు. లోపల ఒక 20 members ఉన్నారు అని చెప్పాడు. అభి వెంటనే, జీరో నాయిస్, జీరో మిస్టేక్స్, వీ హ్యావ్ టు సేవ్ సంజయ్. నకుల్ లైట్స్ జామ్ చేశాడు. రాఘవ్ రిడ్జ్ మీద పొజిషన్ తీసుకున్నాడు. అర్జున్ లెఫ్ట్ ఫ్లాంక్ సైలెంట్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అభి సెంటర్గా డైరెక్ట్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. కౌంట్డౌన్ 3, 2, 1. నకుల్ జామర్ని యాక్టివేట్ చేశాడు. రాఘవ్ లైటింగ్ వైర్ నియర్ గేట్ని టార్గెట్ చేసి షూటౌట్ చేశాడు. ఎంటైర్ షేడ్ బ్లాకౌట్ అయింది. లోపల వాళ్ళకి టోటల్ కన్ఫ్యూజన్. అభి, అర్జున్ ఇద్దరూ ఆ చీకటిని యూజ్ చేసుకుని ఇన్సైడ్కి సైలెంట్గా మూవ్ అయ్యారు. లోపల వాళ్లకి ఏమైందో అర్థమయ్యేలోపే ముగ్గురూ కలిసి అక్కడి వాళ్లందర్నీ క్లియర్ చేసేశారు. నో గన్ షాట్, నో సౌండ్. ఒక కార్నర్లో డాక్టర్ సంజయ్, హ్యాండ్ కఫ్డ్, మౌత్ టేప్డ్. అభినవ్ని చూసి సంజయ్ కళ్ళు నీళ్లతో నిండాయి. అభి లాక్ రిలీజ్ చేస్తుండగా డోర్ ఫ్రేమ్లో ఒక షాడో నిలబడింది. టార్చ్ లైట్ అతని ముఖంపై పడింది. శంకర్, అతని చేతిలో గన్, అతని ముఖం మీద గిల్ట్ కాదు, యాంగర్. అభినవ్, అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యావు. అభి భయపడకుండా, నీలాంటి వాళ్లవల్ల మన దేశం ఏం నష్టపోతుందో తెలుసా? శంకర్, దేశం ఏమిచ్చింది నాకు? 20 years సర్వీస్లో రెస్పెక్ట్ లేదు, మనీ లేదు.
కాని వీళ్ళు 2 కోట్లిచ్చారు. ఎస్, ఐ టుక్ ఇట్. అంతలో అర్జున్ తన వెనకకు సైలెంట్గా పొజిషన్ తీసుకుని ఒకే ఒక పంచ్తో నేలమీద పడుకోపెట్టాడు. శంకర్ పారిపోతానికి చూస్తే రాఘవ్ తన్ని పెట్టుకుని ఆపేశాడు. హార్డ్ డ్రైవ్స్, వైర్లెస్ ట్రాన్స్మిటర్స్, డార్క్ కాన్ఫిడెన్షియల్ డేటా కాపీస్. ఇది ఓన్లీ కిడ్నాపింగ్ కాదు, ఫుల్ డేటా ఎక్స్ట్రాక్షన్ హబ్. అభినవ్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి సెక్యూర్ బ్యాగ్స్లో సీల్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ అభినవ్ టీం సంజయ్తో కలిసి డార్ఫ్కి చేరింది. జేడీ, డిఎస్పీ రావ్, సెక్యూరిటీ చీఫ్ అందరూ ఎమర్జెన్సీ హాల్లో ఉన్నారు. అభి స్ట్రైట్గా ఎవిడెన్స్ బ్యాగ్స్ వారి ముందు పెట్టాడు. కేస్ సాల్వ్ అయిపోయింది. ఇన్సైడ్ పర్సన్ని పట్టుకున్నారు. అక్కడ ఉన్న 20 మెంబర్స్ని పట్టుకొచ్చారు. సంజయ్ని సేఫ్గా తీసుకొచ్చారు. కాన్ఫిడెన్షియల్ డేటాని రికవర్ చేశారు. రూమ్ అంతా సైలెంట్. జేడీ స్లోగా అన్నాడు, అభినవ్, నిన్ను అనుమానించి తప్పు చేశాం. అభి, సర్, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. బయటే తన కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పి తన ఫ్లాట్కి తీసుకెళ్లాడు. అక్కడే వాళ్ళు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ తనకి హెల్ప్ చేసిన చైత్రాకి థ్యాంక్స్ చెప్పడానికి చైత్ర ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడేమైందో తెలియాలంటే స్టే ట్యూన్ టు స్టోరీ విత్ చాయ్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.